పాలేరు ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది తెలంగాణ టీడీపీ. రామిరెడ్డి వెంకటరెడ్డి భార్యే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నందున చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబాన్ని గౌరవించాలి అన్న సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లుగా ప్రకటించారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. టీడీపీ నిర్ణయంతో ఉత్సాహంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న సిపిఎంతో కూడా సంప్రదింపులు మొదలుపెట్టింది. కేంద్ర నాయకత్వంతో చెప్పించే ప్రయత్నాల్లో ఉంది. పాలేరు బరి నుంచి తప్పుకుంటున్నట్లుగా టీడీపీ ప్రకటించడంపై కాంగ్రెస్ ఆనందం వ్యక్తం చేసింది. పాలేరు కాన్స్టిట్యూన్సీలో దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీమతి సుచరిత రెడ్డి గారు పోటీ చేస్తుంది కనుక వారికి ఆ కాన్స్టిట్యున్సీలో పార్టీ పరంగా పోటీ పెట్టద్దని చెప్పని మా నాయకత్వం అంతా నిర్ణయించుకొని మా దశలో వారికి సమాచారం ఇచ్చి ఆమోదింపు చేసుకున్నాం. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూడా ముందుకొచ్చి ఆ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీ రామిరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీమతి సుచరితారెడ్డి గారికి మద్దతు ప్రకటించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో మిగతా రాజకీయ పార్టీలు ఏ రకంగా అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశానో ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఉన్నటువంటి సిపిఎం పార్టీని కూడా నేను ప్రత్యేకంగా వెళ్ళి కలవటం జరిగింది. వారు కూడా అదే రీతిలో సానుకూలంగా మిగతా రాజకీయ పార్టీలు స్పందించినట్టుగా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి సహకరిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను.